సో నేను రీసెంట్గా అనేమియా గురించి చెప్పాను కదా, దాని గురించి చాలా మందికి డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. దాని గురించి ఈరోజు మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ టాబ్లెట్స్ గురించి మాట్లాడతాను. ఎలా తీసుకోవాలి? పొద్దున్నే ఏమీ తినక ముందు పాలు కానీ టీ కానీ మరీ ముఖ్యంగా తీసుకోక ముందే టాబ్లెట్ తీసుకోవాలి. ఎందుకంటే పాలల్లో ఉన్న కాల్షియం అండ్ టీ కాఫీలో ఉన్న టానిన్స్ మన ఐరన్ అబ్జార్ప్షన్ ని తక్కువ చేస్తాయి. అండ్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఈ సమయంలో తక్కువ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే గ్యాస్ట్రిక్ టాబ్లెట్ తీసుకున్నా కూడా ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో రెండో విషయం వచ్చేసి ఎంతకాలం తీసుకోవాలి అని అడుగుతున్నారు. ఎంతకాలం అని మాట్లాడినప్పుడు మాత్రం మేము ఎవ్రీ మంత్ ఒకసారి ఫాలోఅప్ కి పిలుస్తాం అనమాట, టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత. సో ఈ టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు కరెక్ట్ లెవెల్స్ లో లేకపోయి ఎక్కువ అయినా కూడా పాయిజనస్ గా తయారైతుంది అనమాట బాడీ. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఫాలోఅప్స్ కి ఖచ్చితంగా రావాలి. మూడోది వచ్చేసి దీనికి ఉన్న ప్రాబ్లం, ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు చాలా మంది మోషన్ బ్లాక్ గా వస్తుందనో, మోషన్ సరిగ్గా రాకుండా ఉండడం, కడుపులో మంట ఎక్కువ అవ్వడం అనే కంప్లైంట్స్ తో వస్తారు. సో డోంట్ వరీ, వీటికి మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకున్నామంటే ఎఫెక్ట్స్ ని తగ్గించగలుగుతాం. దానికన్నా ఇంపార్టెంట్ గా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ కోసం డిఫరెంట్ ఫార్ములేషన్స్ లో ఐరన్ టాబ్లెట్స్ ఉన్నాయి, వాటికి మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి ఫ్రమ్ సన్రే హాస్పిటల్. ఫాలో కర్ణ క్లినిక్ ఫర్ మోర్ హెల్త్ అవేర్నెస్ టాపిక్స్.